కాలేజీ పిల్లలను 2012 సర్వే అది చేస్తే పిల్లల్ని అడిగితే మీకు అతి దగ్గర మిత్రులు ఎవరు అంటే మా కులపు వాళ్ళు అని చెప్పారు. అంటే మన స్నేహాన్ని కూడా అది డిసైడ్ చేస్తుంది. మన అభిప్రాయాలను పంచుకోవడానికి మనకు ఉన్నటువంటి సోషల్ స్పేస్లో కూడా కాస్ట్ ఉంటుంది. మరి దీనికి భావజాలం మద్దతు ఎట్లా వచ్చింది? రెండు ఉంటాయి. మన యాంగిల్, మన మిత్రుల వామపక్షం ప్రగతిశీలం అని ఉన్నాం కదా. ఈ వామపక్ష ప్రగతిశీల సోకాల్డ్ మన లాంటి భావజాలం ఉన్న వాళ్ళందరికీ కులంలో వివక్ష కనపడుతూ ఉంటుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్, నో డౌట్. డిస్క్రిమినేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ అలాంగ్ విత్ దాట్ some facilities are also there, some identity politics are also there, some advantages are also there. ఇట్లాంటివి కూడా ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి కులంతో. అందువల్లనే అది ఈ రోజు వరకు కూడా సస్టైన్ కాగలుగుతాను, అది దాని యొక్క హోల్డ్ను నిలుపుకోగలుగుతాను. మరి దీనికి భావజాలం మద్దతు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మన మెదట్లో ఇది ఎట్లా కూర్చున్నది? ఎట్లా కూర్చున్నాయంటే బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఉరు తదస్య యద్వైశ్య పద్భాగ్యో శూద్రో అజాయత అని 18 శ్లోకాల అది ఉన్నది కదా, పురుష సూక్తంలో 12 శ్లోకం చెప్పింది. ఇది చెప్తే బాగానే ఉన్నది. ఇది చాలా ఏళ్ల క్రితమే చెప్పింది. అది బీసీ అంటే వేదకాలం మనం అసెస్మెంట్ చేస్తాం కదా, బీసీ 2000 నుంచో బీసీ 900 వరకు 4 వేదాలు కంపోజ్ చేయబడ్డాయి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్. ఆ తర్వాత కూడా పీరియడ్ తర్వాత కూడా అశోక పీరియడ్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మనకు భారతదేశంలో వర్ణ వ్యవస్థ అది ఒక రకంగా ఫ్రీజ్ అయ్యే పీరియడ్లో దాని మీద దెబ్బగా వచ్చిందే దాని మీద ఒక సోషల్ కుదిపించింది బౌద్ధం అని చెప్పచ్చు. గౌతమ బుద్ధుని యొక్క ఐడియాలజీ వల్ల, గౌతముని యొక్క ఐడియాలజీతో ఇన్స్పైర్ అయినటువంటి అశోక ఓ రకంగా ఈక్వాలిటీని ఆయన తన రూల్లో భాగంగా ప్రవేశపెట్టడం వల్ల చాలా రకాలైనటువంటి వర్గాల నుంచి ఆయన కోర్టులో మినిస్టర్స్గా ఉన్నటువంటి సందర్భం మనకు చరిత్ర చదివితే తెలుస్తుంది. థాపర్ గారు కానీ, శర్మ గారు కానీ, మనం గౌరవించే ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి, పారదర్శకంగా ఉన్నటువంటి, చరిత్రను నిజాయితీగా అంచనా వేసినటువంటి చరిత్రకారులను భారతదేశంలో మనం గౌరవించేటువంటి వాళ్ళు రాసినటువంటి చరిత్ర పుస్తకాలు చదివితే మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఆయన తర్వాత అశోకుని మనమడుగా చెప్పేటువంటి బాణుడు హర్ష చరిత్ర రికార్డు చేసినటువంటి ఎవిడెన్స్ థాపర్ గారు చెప్తారు, రోమిల్లా థాపర్ గారు చెప్తారు. బాణుడు హర్ష చరిత్రలో చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే అశోకుని యొక్క మనమడైనటువంటి బృహద్రథుణ్ణి హత్య చేసి, అంటే అశోకుని తర్వాత ఎవరు కూడా 10 మంది 10 ఏళ్ళు కూడా రాజ్యపాలన చేసిన వాళ్ళు లేరు. ఒక 50 సంవత్సరాల పీరియడ్లో 6-7 రాజులు మారిండు మౌర్య డైనాసిటీలో. ఆ తర్వాత చివరి వీకెస్ట్ రాజు అయినటువంటి ఆ బృహద్రథుని ఈ పుష్యమిత్ర శుంగుడు చాలా కీలక, భారతదేశానికి సంబంధించి కుల వ్యవస్థకు సంబంధించి కీలకమైనటువంటి చారిత్రక మలుపు మనకు పుష్యమిత్ర శుంగుని, శుంగవంశంలో పుష్యమిత్ర శుంగునితో ప్రారంభమవుతుంది. ఆయన అశోక డైనాసిటీని తన చేతిలో తన ఆధిపత్యంలోకి తీసుకున్న తర్వాత తిరిగి అప్పటి వరకు బలులు, యజ్ఞాలు, యాగాలతోని బ్రాహ్మణ ఆధిపత్య సంస్కృతి ఏదైతే ఉండేనో దాన్ని దెబ్బ కొడుతూ అశోకుని యొక్క పాలన, గౌతమ బుద్ధుని యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఈక్వాలిటీని ప్రపోజ్ చేసిందో, రిలేటివ్లీ సాపేక్షంగా ఈక్వాలిటీని ఏదైతే అది ప్రపోజ్ చేసిందో దాన్ని తిరగదోడుతూ మళ్ళీ పుష్యమిత్ర శుంగుడు వర్ణాశ్రమ ధర్మాన్ని స్థిరీకరించే అన్ని రకాలైన ప్రయత్నాలు ఆయన చేశాడు. ఇక్కడ కాదు, నిజానికి అశోకుని డైనాసిటీ గాంధారం వరకు ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉండే. అక్కడ అఫూతుడు కానీ ఇటు వెస్ట్ బెంగాల్ వైపు, ప్రస్తుతం మన వెస్ట్ బెంగాల్ ఉంటున్నటువంటి వైపు కూడా శశాంకుడైన రాజు వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు అవటం వల్ల తిరిగి వేద సంస్కృతిని, వర్ణాశ్రమ ధర్మాన్ని తిరిగి వాళ్ళు ప్రవేశపెట్టడానికి కావలసినంత ప్రయత్నం చేశారు. ఇవి అవకాశం ఉన్న ప్రతి చోట ఈ సంస్కృతిని డెవలప్ చేసే రాచరికాలు వస్తూ వీటికి బౌద్ధానికి మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగి
బౌద్ధాన్ని ఈ దేశం నుంచి సాధ్యమైనంత దాని యొక్క ప్రాధాన్యతను తగ్గిస్తే కాకుండా పుట్టిన దేశాల్లో కూడా బౌద్ధం మన లేకుండా చేసేటువంటి పరిపాలనా విధానాల వల్ల కుల వ్యవస్థ బాగా ఫ్రీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి తిరుగుబాట్లు వెళ్ళేవంటే ప్రతి చోట జరిగినాయి. శూద్రులు కూడా రాజులైన సందర్భాలు మన భారతదేశంలో చాలా కనబడతాయి. ఉదాహరణకు మనకు హర్షవర్ధనుడు, ఈశ్వరం శూద్ర. ఇట్లాంటి శూద్రులను కూడా రాజులుగా స్వీకరించాల్సిన అవసరం కూడా చాలా ప్రాంతాల్లో బ్రాహ్మణులకు ఏర్పడ్డాయి. మనం లేటెస్ట్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ రికార్డు చేసింది శివాజీ. ఆయనకు పట్టాభిషేకం చేయడానికి ఇక్కడ బ్రాహ్మణులు ఒప్పుకోకపోతే కాశ్మీర్ నుంచి ఎవరో పట్టాలను పట్టుకొచ్చి ఆయన ఎడవక బొటన వేలుతోని శూద్ర కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి తిరుగుబాట్లను, పెరిగిన పాపులేషన్ను వ్యవసాయ సమాజాన్ని అకామిడేట్ చేసుకోవడం కోసం మొట్టమొదటి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ వేదిక పీరియడ్లో ఏదైతే ఖాయం చేసిందో, ఏదైతే సూత్రీకరించిందో దాంట్లో మొట్టమొదటి సడలింపు ఇచ్చింది బ్రహ్మనిజము ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంతం ద్వారా ఇచ్చిందండి. ఆదిశంకరాచార్య ఒక స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ చేసిండు. అప్పటి వరకు మోక్షం లేదన్నారు మనకు. శూద్రుల యొక్క అంటే ఇది రిపిటేషన్ ఉన్నది. బాలగోపాల్ సార్ యొక్క 2 hours స్పీచ్ ఉండేది, కులం చారిత్రక భౌతికవాడు, దాంట్లో స్పష్టంగా చెప్పింది. కాబట్టి నేను కేవలం టచ్ చేస్తున్నా అవుట్లైన్. 2 అవకాశాలు శూద్రులకు అసలు మోక్షం లేదన్నారు. అలాంటి ప్లేస్ నుంచి అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి ఆదిశంకరాచార్య ఏమంటాడంటే శూద్రులకు కూడా అవకాశం ఉన్నది. దానికి ఏంటంటే అద్వైతం రెండో లేదు. నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే. అదే ఎవరో శూద్రుడు అడ్డం వస్తాడు ఆయన పోతూ ఉంటే తొలుగు బ్రాహ్మణులు వస్తున్నారు అని వాళ్ళని శిష్యులు చెప్తారు. ఎవరిని కలగమంటున్నారు? నన్ను కలగమంటున్నారా? ఆ లోపల ఉన్న ఆత్మను కలగమంటున్నారా? శరీరం నశించిపోయారు కదా, ఈ నశించిపోయే శరీరాన్ని జరగమంటున్నారా? లేకపోతే మీరు ఎల్లకాలం ఉండేటువంటి ఆత్మను జరగమంటున్నారా? మీ ఆత్మ నా ఆత్మ ఒకటే అన్నారు కదా అన్నప్పుడు ఆయనకు కాళ్ళకు నమస్కారం చేసి కొంచెం స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ చేసినట్టుగా మనకు ఈ ఆధ్యాత్మిక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రింట్ చేసినటువంటి ఆధ్యాత్మిక చరిత్ర చదివితే తెలుస్తుంది. సరే, అట్లీస్ట్ ఏం చేసింది అప్పటికి మనకు కూడా, అంటే సోకాళ్ళు ఈ దేశంలో 80% ప్రజానీకానికి కూడా మోక్షం ఉన్నాయని ఒప్పుకున్నారు. వాళ్ళకు కూడా ఆత్మ సేమ్ అన్నారు. నెక్స్ట్ ఇంకొక మన ఓ రకంగా భారతదేశపు కుల చరిత్రకు సంబంధించి కీలకమైన మలుపు రామానుజాచార్యులతో పడ్డది. విశిష్టాద్వైతం అది మధ్యాచార్యులు మళ్ళీ వెనుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇంకా కొంచెం ముందుకు తీసుకొచ్చింది మనకు రామానుజాచార్యులు. రామానుజాచార్యుల యొక్క విశిష్టాద్వైతం ఏం చెప్తాడంటే శూద్రులకు మోక్షం ఇవ్వడమే కాదు, శూద్రులు తమ అంటే వేదంలో చెప్పినటువంటి శూద్రులు 13 వర్ణాలకు సేవ చేయాలన్న డ్యూటీతో పాటు వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క కర్మలు కనుక సరిగ్గా ఉంటే వాళ్ళు కూడా ఉన్నత స్థానాలని అలంకరించవచ్చు, గురువులు కూడా కావచ్చు అన్నాడు. దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తిరుప్పణ ఆళ్వార్. ఆళ్వార్ సాంప్రదాయం చాలా ప్రధానమైనటువంటి సాంప్రదాయం సౌత్ ఇండియాలో. బేసిక్గా మన ఇది విశిష్టాద్వైతంలో ముఖ్యంగా మన విశిష్టాద్వైతం బాగా పరిచయం ఉన్న ప్రాంతం దక్షిణ భారతదేశం కాబట్టి దక్షిణ భారతదేశంలో కూడా ఈ రకమైనటువంటి సంప్రదాయాన్ని మనం చూడవచ్చు. ఆళ్వార్ సంప్రదాయంలో తిరుప్పణ ఆళ్వార్ అన్టచబుల్ ఆయన. ఇప్పుడు మనం మాట్లాడే అన్టచబుల్ ఆయన. ఆ అన్టచబుల్ కూడా ఆళ్వార్ సాంప్రదాయంలో భాగమైండు. ఇంకొకటి కూడా మనకు రోజువారీ జీవితంలో మనం టెంపుల్స్కు పోతే శటగోపం అని పెడతారు కదండి. ఆ శటగోపం పైన 2 లెగ్స్ ఉంటాయి, వాటికి చెప్పులు లాంటివి ఉంటాయి, పాకోళ్ళు అంటారు వాటిని. చెక్కతో వేసిన చెప్పులు వీళ్ళు సన్యాసులు వేసుకుంటారు కదా. ఆ చెప్పులు ఎవరి అంటే శటగోపుడు అనేటువంటి అస్పృశ్యుని.
అంటే ఒక అస్పృశ్యుని యొక్క పాదాలను కూడా ఆయన యొక్క కర్మల వల్ల ఆయన ఉన్నత స్థానం అలంకరించింది కాబట్టి ఆయన పాదాలను మనం శిరస్సు పైన అవగాహన కాల్చవచ్చు అని విశిష్టాద్వైతం అంటే టోకెన్గానే. నిజానికి అది ఏమైనా జరిగిందా దానివల్ల మార్పు? మళ్ళీ మనం మన చర్చలకు వస్తే దాంతో ఏమైనా మార్పు వచ్చిందా అంటే నిజానికి మార్పు రాలేదండి. ఇక్కడ జరిగింది ఏంటిదంటే విశిష్టాద్వైతం వల్ల భారతదేశంలో కుల అంతరాలని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని శూద్ర సోకాల్డ్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా ఆధ్యాత్మిక మార్కెట్లోకి తెచ్చుకోవటం ద్వారా, టెంపుల్స్ని విస్తరించటం ద్వారా బ్రాహ్మణిజము అప్పటి వరకు హిందువులుగానే పిలుచుకోబట్టినటువంటి లేదా ఆ బ్రాహ్మణ సాంప్రదాయంతో సంబంధమే లేనటువంటి పెద్ద ఎత్తున జనాభాని బ్రాహ్మణ సాంప్రదాయాల్లోకి లేదా ఇప్పుడు మనం మనకు అర్థం కావడానికి మాట్లాడేది హిందూ సాంప్రదాయాల్లోకి తీసుకురావడానికి ఆయన ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఇది ఒక చేంజ్. దీంట్లో ఆయన చేసింది ఏంటిదంటే ఒక 72 పీఠాలను ఏర్పాటు చేసిండు. అందులో మెజారిటీ శూద్రులు కూడా పూజారులు అయ్యే అవకాశాన్ని కల్పించాడు. ఈ పూజారులు ఏం చేయాలంటే శూద్రుల ఇళ్ళల్లో పూజలు చేయాలి. ఇది ఆయన ఇచ్చినటువంటి ఒక ఫెసిలిటీ. దాని యొక్క అంటే వైష్ణవ సాంప్రదాయము లేదా విశిష్టాద్వైత సాంప్రదాయం యొక్క ఆగమ సూత్రాలకు అనుగుణంగా వెంకటేశ్వర మన టీటీడీ పనిచేస్తుంది, తిరుపతి పనిచేస్తుంది. వాళ్ళు ఒక ఈ మధ్య ఒక 7-8 ఏళ్ల క్రితం ఒక ప్రాజెక్టు చేపట్టిండ్రు, దళిత గోవిందం అనే ప్రాజెక్టు చేపట్టిండ్రు. ఏం చేసినట్టే స్వామివారు మీ దగ్గరికి వస్తారు, దేవుడే మీ దగ్గరికి వస్తాడని చెప్పి విగ్రహాలను పట్టుకొని వచ్చి దళిత వాడలలో తిప్పి తీసుకుపోయి అవి పోట్లో పారేశారు. ఆ విగ్రహాలను తీసుకుపోయి మళ్ళీ మనం రోజువారీ నిత్య పూజలు అందుకునేటువంటి గర్భగుడిలో ఏం పెట్టలేదు, వాటిని తీసుకుపోయి పోట్ల గౌరవంలో పారేశారు. గుడికి రావద్దు అంటే అవి దళిత వాడల గురించి అపవిత్రం అయిపోతుంది. అంటే మాటకైనా చెప్పింది అట్లీస్ట్ ఏమని అంటే శుద్ధులకు కూడా అవకాశం ఉంది, వాళ్ళు కూడా పూజలు చేసుకోవచ్చు. అంటే ఇది ఒక రకంగా మనం మన యాంగిల్ నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా ఇది వాళ్ళ సిద్ధాంతంలో వాళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. వాళ్ళకు మార్కెట్ పెంచుకోవడానికే స్పిరిచువల్ మార్కెట్ నా దృష్టిలో ఈ ఆధ్యాత్మిక మార్కెట్ను అప్పటి వరకు లేనటువంటి ప్రయాణికానికి పరిచయం చేసి ఆ మార్కెట్కు వాళ్ళను ఒక వినియోగదారులుగా ప్రవేశపెట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున రెవెన్యూ సంపాదించడానికి ఇది భారతదేశంలో పనిచేసింది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో నాకు తెలిసి నా బాల్యం నుంచి నేను చూస్తున్నాయి జాతరలు జరిగిన ప్రతి చోట మన సుద్దరోళ్ళు లేదా అట్టడుగు వర్గాలు బండ్లను తిప్పుతారు. తెలంగాణ ప్రాంతాలందరికీ తెలిసి ఉండాలి. బండ్లకు జెండాలు కట్టుకొని తిప్పి ఆ గుడి చుట్టూ తిప్పి వాళ్లకు ఏదైతే ఖరీఫ్ సీజన్లో వచ్చినటువంటి గ్రాసం ఉంటుంది కదా తీసుకుపోయి గుడికి అప్పచెప్తారు. అది పెద్ద ఎత్తున గుడికి రెవెన్యూగా పనిచేస్తుంది. అప్పటి వరకు గుళ్ళకి రానేలా మనం. ఇది ఒక చేంజ్. దీని తర్వాత డెఫినెట్ మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది, ఉద్యమాలు వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మనం ఇంకా కొంచెం ముందటికి జరిగితే ఒక ప్రధానమైనటువంటి తేడా ఏంటిదంటే విశిష్టాద్వైతమును ఇస్లాము అటాక్స్ ప్యారలల్గా జరిగినాయి. విశిష్టాద్వైతం ప్రజలకు తెచ్చుకురావటం, ముస్లింలు పెద్ద ఎత్తున భారతదేశం పైన దండయాత్రకు రావటం. వాళ్ళు ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే పూల రికార్డు చేస్తారు. దీన్ని పూల ఏం రికార్డు చేసిందంటే మమ్మల్ని ముట్టుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు, చదువుకోవడానికి అవకాశం ఇవ్వనటువంటి వాళ్ళు అయినటువంటి ఈ భట్లు అంటే బ్రాహ్మణ్స్, పీష్వాలు, వాళ్ళు చూస్తూ ఉండగానే ముస్లింలు మమ్మల్ని మా వర్గాల వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకున్నారు, మాతో పాటు వాళ్ళని సమానంగా కూర్చుండబెట్టుకున్నారు, మాతో పాటు భోజనాలు చేసిండ్రు, మాకు కావాల్సిన అన్ని అవకాశాలను కూడా వాళ్ళు ఇచ్చిండ్రు. వీటన్నిటికీ వాళ్ళు సాక్షిభూతులను చేసిండ్రు. వాళ్ళు దాన్ని విట్నెస్గా ఉండాల్సిన అవసరం ఏర్పడ్డది బ్రాహ్మణ్స్కు. ఇది ఒక పెద్ద తేడా. వాళ్ళు పెద్ద ఎత్తున అవమానపడ్డటువంటి చేంజ్ను ముస్లిమ్స్ పట్టుకొచ్చారు అని ఆయన రికార్డు చేశాడు. ఎవరు? పూలే. ఆ తర్వాత మరి ఈ అంటే మనలో ఆత్మాభిమానం పెరుగుతూ ఉన్నది, చదువుకోవచ్చు అనేది పెరుగుతూ ఉన్నది, ఈక్వాలిటీ కోసం మనం ప్రయత్నం చేసే మన పోరాటాలన్నీ కూడా ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తాయి. అప్పటి వరకు మళ్ళీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది భావజాలం ఉన్న ఎంతమంది అన్నా కదా, పూలే చదువు చెప్తాను పోతే వాళ్ళ నాన్న ఇంట్లోకి వెళ్ళి కొట్టిండు.
నీ ఇంట్లో ఉన్న నాకు 10 ఏళ్ళు అని. కారణం ఏంటి అంటే పూలే యొక్క తండ్రి మామూలుగా ఆయన చరిత్రలో చూస్తే ఆయన కాపు కులం లాగా చెప్తారు, మాలి అంటారు. ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి. వాళ్ళ నాయన బలమనిష్ట అనమాట. ఎందుకు అంటే చదువు చెప్తాను కదా అని వాళ్ళ నాయన సమర్థించలే కదా. కారణం ఏంటి అంటే మనకు చదువు అవసరం లేదని అనుమానం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఐడియాలజీ. మనం వాళ్ళనే ఆలోచిస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందిగా ఆత్మాభిమాన ఉద్యమాలు, చదువు వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వల్ల కూడా చాలా మార్పు వచ్చింది. ఇది ఆంధ్ర విద్య మనకు అందుబాటులోకి వచ్చింది. సర్కారు ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో రెడ్డి హాస్టళ్ళు, కమ్మ హాస్టళ్ళు ఇవన్నీ వెలిసినాయి. ఆ వ్యవసాయం ద్వారా ఎంతో కొంత పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు ఈ విద్య అందింది. మొత్తం మీద శూద్ర కమ్యూనిటీ నుంచి ఒక వాయిస్ వినపడడం ప్రారంభమైంది. ఉద్యమాల రూపంలో వాయిస్ వినపడడం ప్రారంభమైంది. ఇది ఒక ఐడియాలజికల్ చేంజ్. ఇది ఇండిపెండెంట్ ఇండియా ఇది నడిచింది. ఇండిపెండెంట్ స్ట్రగుల్లో క్యాస్ట్ అప్పటికి కూడా నేను చేసినా కూడా ఒక వెనకనాటకానికి ఒక సూచికగా ఒప్పుకోవటానికి గాంధీకి ఇష్టం లేకపోయింది. ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ గాంధీ ఈజ్ జస్ట్ దిస్. గాంధీ ఎంతసేపు అది ఒక రిలీజియస్ ఇంటర్నల్ ప్రాబ్లం. ఇట్ కెన్ బి సాల్వ్. అది కూడా ఎందుకు సస్టైన్ గా నేను భావిస్తాను. ఇది ఇక్కడికి వస్తే మళ్ళీ దాన్ని వెనుకకు మనం తర్వాత వెళ్దాం. ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియా 25-30 సంవత్సరాల తర్వాత కూడా మనకు ఏ రకమైనటువంటి అంటే ఇది గాంధీ సమానత్వం మాట్లాడుతాడు, దళితుల వాడలకు పోతాడు, అది వేస్తాడు, కొంచెం నడుస్తాడు. అది అదొక నమ్మకం ఉన్నది భారతదేశ ప్రజలకు. నెంబర్ 2 ఏం మాట్లాడుతాడు, నెహ్రూ సోషలిజం మాట్లాడుతాడు. అది కూడా మనకు ఆపర్చునిటీ, ఈక్వల్ ఆపర్చునిటీని ఇస్తలేమో. ఎందుకంటే మనలో చాలా మందికి ఇప్పటికీ ఉంది పునాది ఉపరితలం సమస్య. వామపక్ష భావజాలం పరిచయం ఉన్న వాళ్లకు పునాది మారిపోతే ఉపరితలం అంతా మారిపోతుంది అనేటువంటి భావజాలం మనం ఇప్పటికీ సమర్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ నెహ్రూ అటు మాట్లాడుతూ ఉన్నాడు, ఇటు గాంధీ వాడు ఓపిక పట్టింది. 25 to 30 years అయింది, ఏ లాభం లేకపోయింది. ముఖ్యంగా మా తెలంగాణకు సంబంధించి అయితే కింది స్థాయి వర్గాలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి భూములు లాగేసుకున్నది భూస్వాముల నుంచి. ఇండిపెండెంట్ ఇండియా ఏం చేసింది, తిరిగి పదవి నేతృత్వంలో వచ్చినటువంటి సైన్యం ఈ భూములు లాక్కొని తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చింది. కాస్ట్ యథావిధంగా ఉంది. నిజానికి కమ్యూనిస్టు పార్టీలో పెద్ద ఎత్తున పాల్గొన్నది కింది స్థాయి ప్రజానికే. వాళ్ళ ఆకాంక్షలు ఏవి నెరవేరలేదు. తిరిగి మళ్ళీ అట్లాగే అది ఫ్రీజ్ అయిపోయింది. ఇది ఒక డిసప్పాయింట్మెంట్, ఇది ఒక నమ్మకద్రోహం లాంటి భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ప్రజల ఆకాంక్షలు ఫెయిల్ కావడానికి ఇది అంబేద్కర్ ఏ డైరెక్షన్లో అయితే చేంజ్కు స్టేట్ ప్రయత్నం చేయాలని అన్నదో, ఆయన 31 ఆర్టికల్ పెట్టినట్టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అన్నదో, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ యాక్సెస్ టు రిసోర్సెస్ అన్నదో అది ఈ దేశంలో ఇంతవరకు అమలు కాలేదు. అది ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైంది ఇప్పటి వరకు మనం ఈ స్థితిలో. అయితే 91లో ఇంకొక అడుగు ముందడికేసింది. అంటే భూమి రిటర్న్ అగ్రవర్ణాల చేతిలోకి, అంటే నేను మన యాంగిల్ క్యాస్ట్ కాబట్టి మనం మాట్లాడుతున్న చర్చ క్యాస్ట్ కాబట్టి, అగ్రవర్ణాల చేతిలో అగ్ర కులాల చేతికి తిరిగిపోవడం, అగ్రికల్చరల్ రెవెన్యూ వరల్డ్ క్యాపిటల్తోని కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి ఒకటి రావటం. వీళ్ళ ఆకాంక్షలు, క్యాపిటల్ ఆకాంక్షలు, పెట్టుబడిదారుల ఆకాంక్షలు, పైవర్ణాల ఆకాంక్షలు
బయట వచ్చినటువంటి మార్పులను మనం పోటీగా ఉండడానికి వీలైనటువంటి పరిస్థితి రావటం, అప్పుడు ఇక్కడ ఏమవసరం వచ్చింది, భారతదేశంలో కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేస్తే కానీ రిసోర్సెస్ పెద్ద ఎత్తున తరలి వాళ్ళు అనుకుంటున్నటువంటి ఏ వర్ణాలకైతే లేదా ఏ వర్గాలకైతే అది రిసోర్సెస్ కనుక అక్కడికి పోతే అప్పుడు అది భారతదేశంలో మనం పెద్ద ఎత్తున వరల్డ్ క్యాపిటల్తో పోట్లాడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండోది ఈక్వల్ యాక్సెస్, అంటే రిజర్వేషన్ల ఒకే ఒక మనకున్నటువంటి కుల నిర్మూలనకు ఈ రోజు వరకు స్టేట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉన్నది అని అంటే అది మీగర్గా రిజర్వేషన్. చాలా ఫీజిబుల్ స్థాయిలో చాలా బలహీనమైనటువంటి ఒకే ఒక పద్ధతి భారతదేశంలో రిజర్వేషన్. దాని ద్వారా కూడా ఎంతో కొంత వచ్చిన తర్వాత అది కూడా ఇప్పుడు యాక్సెస్ వాళ్ళకు ఉండకుండా చేయడం కోసము ప్రైవేటైజేషన్ లేదా ఆర్థిక సంస్కరణలు అనేది ఈ భారతదేశంలో పై వర్గాలు మొదలుపెట్టినాయి, అంటే పై కులాలు మొదలుపెట్టినాయి. దాని నుంచి అప్పటికి ఎంతో కొంత బలంగా ఉన్నటువంటి వామపక్ష విద్యాలు ప్రజలను, చైతన్యవంతులైన ప్రజలను డైవర్ట్ చేయడం కోసము, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఇట్ ఈస్ డిబేటబుల్, దయచేసి దీని మీద మళ్ళా ప్రశ్న వేయండి నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత. డిబేటబుల్ అంశం ఏంటిదంటే 91లోనే సేమ్ మండల్ కమిషన్ ముందరు తెచ్చారు. మండల్ కమిషన్ ద్వారా వాళ్ళు ఇవ్వదలిచినటువంటి సిగ్నల్ సంకేతం ఏంటిదంటే మేము మీకు కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మీకు ఈక్వల్ అవకాశాలు ఇస్తాం, సౌకర్యాలు ఇస్తాం రిజర్వేషన్ ద్వారా అన్నది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిండ్రు. కానీ అదే టైంలో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై రిసోర్సెస్ను ప్రైవేటైజ్ చేయడం మొదలై నువ్వు ఎక్కడ రిజర్వేషన్ ఇస్తానన్నావో ఆ సంస్థను నువ్వు ప్రైవేటైజ్ చేస్తాను. నువ్వు ఎక్కడ రిజర్వేషన్లు ఇస్తానో ఆ విద్యాలయాల్లోకి ప్రైవేటు ఎంట్రీ ఇచ్చినావు. అంటే నువ్వు రిజర్వేషన్ ఇస్తానన్నటువంటి ఏరియాను ష్రింక్ చేసినావు. నాకు అంటే రెండు ముఖాలు, ఈ వైపు ఏం చూపిస్తాను, నా కోసం నేను ఎంతో తాపత్రయపడతాను అన్నట్టుగా చూపిస్తాను. కానీ నువ్వు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు ఎక్కడైతే అమలు జరుగుతాయో ఆ ఏరియాను ష్రింక్ చేస్తాను. ఇది ఒక కాన్ఫ్లిక్ట్. అంతే. అయితే 91 మండల ఉద్యమం విషయంలో, కులం సంబంధించి విషయంలో అంటే ఒక్కొక్క అడుగు ముందు పడుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. క్రమానుగతమైన మార్పే వస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దాంట్లో భాగంగా నా కోణం నుంచి నేను చూస్తున్నది ఏంటంటే భారతదేశంలో ఆఫ్టర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అది కులపరమైన రిజర్వేషన్ కాదు, అన్టచబిలిటీని వాళ్ళు అనుభవించింది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. అంతే తప్ప అది వెనుకబాటుతనానికి ఒక సూచికని ఏ రోజు భారత పాలక వర్గాలు, ప్రభుత్వం ఈ భారతదేశాన్ని ఎవరైతే నడిపిస్తుందో, భావజాలం అయితే నడిపిస్తుందో అది ఒప్పుకోలేదు. ఈ రోజు వరకు కూడా ఒప్పుకోలేదు. 91లో మాత్రం ఒక్క ముందడు ఉండదు. ఏంటి అంటే వెనకబాటుతనానికి బ్యాక్వర్డ్నెస్, ఓబీసీ అన్నారు ఆ పదం. ఓబీసీ అన్నప్పుడు బ్యాక్వర్డ్నెస్ ను కొలవడానికి కాస్ట్ను మొట్టమొదటిసారిగా రాజకీయ యవనికత్వానికి తీసుకువచ్చినటువంటి మార్పు మండల్ కమిషన్ ద్వారా వచ్చింది. ఇది ఒక పాజిటివ్ అఫర్మేషన్. వచ్చిన తర్వాత జరిగింది ఏంటిది, నిజానికి పెద్ద ఎత్తున లాభం జరిగిందా? క్యాస్ట్ అనేది వెనుకబాటుతనానికి, సామాజిక వెలుకి, అణచివేతకు ఒక కొలమానంగా ఆనాడు అది చర్చకు పెట్టబడ్డప్పటికీ, దానికి రిజర్వేషన్లు వచ్చినప్పటికీ అనుకున్నటువంటి మార్పు ఏమైనా వచ్చిందా? మనం ఆశించిన మార్పు ఏమైనా వచ్చిందా? నిజానికి వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే రిజర్వేషన్ అనేది ఈ దేశంలో అసలు ఎక్కడ పనిచేస్తాయి? రిజర్వేషన్ ద్వారా అంటే ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే రిజర్వేషన్ ద్వారా ఏ భావం మారుతుంది? భారతదేశంలో కులం అనేది ఒక పచ్చిపుండు. దీనికి రిజర్వేషన్ అనేది ఒక మలంగా పనిచేస్తుందా? పనిచేస్తే హీరోకి కాకుండా అసలు రాజకీయాల్లోకి, భారతదేశంలో రాజకీయ చట్రంలోకి కులం ఎంటర్ అయ్యేటప్పుడే చాలా హ్యాండిక్యాప్డ్ పర్స్పెక్టివ్తోనే ఎంటర్ అయింది.
అది ఎంటర్ అయ్యేటప్పుడే చాలా ఇన్ఈక్వాలిటీస్ని, చాలా స్టిగ్మాస్ని ఓవర్లుక్ చేసుకుంటూ ఎంటర్ అయింది. అందువల్ల అది ఆశించిన ఫలితాలని ఇవ్వకపోగా మన దృష్టిని డైవర్ట్ చేసింది. ఎక్కడైతే నిజానికి ఈక్వాలిటీకి ఏవేవైతే అవసరమో ఒక సామాజిక వర్గం లేదా ఒక కులం లేదా ఒక సమూహం సమాజంలో సామాజిక అధికారంలో తమ భాగస్వామ్యాన్ని, తమ వాటాను, తమ దాన్ని ఏమనాలి, భాగం అనుకోండి, తన భాగాన్ని పొందటానికి ఏదైతే అవసరమో, ఎక్కడి ఏ సామాజిక క్షేత్రంలో ఏ ఏరియా పైన అయితే మన యొక్క అధికారం ఉండాలనో, ఏ దేనిపై అయితే మన యాజమాన్యం ఉండాలనో, మన స్వాయత్తత ఉండాలనో, ఆ ఏరియాను వదిలిపెట్టి రిజర్వేషన్ అనేది కేవలం బొల్లి తెల్లగా మచ్చలైతే మీద రంగు పూసుకున్నట్టు చేసింది. రోగం అట్లే ఉండిపోయింది, పైనుంచి మలం పూసింది. ఎందుకు అని అంటారు. నా ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే, ఇప్పటివరకు మనం కొంత చరిత్ర కూడా చెప్పుకున్నాం. ఏ ఒక వ్యక్తి, నేను ఫండమెంటల్గా ఒక ప్రశ్న నేను వేసుకుంటాను. ఒక పర్టికులర్ కాస్ట్కు ఈ దేశంలో ఒక పర్టికులర్ వృత్తి ఉంటుంది. ఆ వృత్తి భారతదేశంలో కిందికి అట్టడుగునకు పోతే పారిశుద్ధ్య వృత్తి, అది ఒక పర్టికులర్ వర్గానికే. ఎవరన్నా ఇష్టపడి చాలా సంబరంగా మోడల్ తీస్తారని ఎవరైనా చేస్తారా? పని ఇతరుల దుస్తులు ఎవరన్నా చాలా సంబరంగా, చాలా పవిత్రమైన ధర్మ విధిని ఆదాయం చేస్తారా? బట్టలు దుక్కుతారా? ఏ ప్రతిఫలం ఆశించకుండానే వడ్రంగి తన పనిముట్లన్నీ వేసి ఆయనకి ఇచ్చి, ఆయనకు పంట వచ్చిన తర్వాత మళ్ళీ మనం వడ్లు తీసుకునేటువంటి వ్యవస్థ ఒకటి మనకు వర్ణాశ్రమ వ్యవస్థ మనకు పెట్టింది. నువ్వు శ్రమ చేసి, చాలా ఇష్టంగా చేసి, దాని నుంచి ప్రతిఫలం ఎప్పుడో వస్తే అప్పటి వరకు వెయిట్ చేసి, అది తప్ప ఇంకొక క్యాస్ట్ కింద ఇంత మనం ఫస్ట్ మాట్లాడుకున్న ప్రజ ఉన్నది. అది తప్ప నువ్వు ఇంకొకటి నీకు ప్రతిభ ఉన్నప్పటికీ, నీకు ఎబిలిటీ ఉన్నప్పటికీ, సమర్థత ఉన్నప్పటికీ, ఇంకొక వృత్తి చేయడానికి వీలైనటువంటి ఒక నీకు గిరిగీసి నీ అవకాశాలను కత్తిరించి నువ్వు అందులోనే ఉంచి, అది చాలా పవిత్రమైనది, అదే నువ్వు వాళ్ళ ఏళ్ల తరబడి అన్నటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసిన తర్వాత ఎవరికన్నా దానిలో ఇష్టం ఉంటారండి? అయినా ఏళ్ళ తరబడి మనం అదే వృత్తులను చేసుకుంటూ ఉన్నామంటే ఏముండాలి? పైనుంచి సోషల్ ఫోర్స్ ఏదో ఒకటి ఉండాలి. సోషల్ ఫోర్స్ ఉండాలి. నువ్వు ఈ కులపరమైన నిబంధనలు ఏదైతే ఉల్లంఘిస్తే దానికి సీవియర్ పనిష్మెంట్ కూడా ఉండాలి. దానికి సోర్సే మనుస్మృతి. ఇదే మనుస్మృతిలో ఇదే ఇప్పుడు నేను చెప్పిన పురుష సూక్తంలో చెప్పిందే ముచ్చట ఉంటుంది. మళ్ళీ పలసారి 2-3 సార్లు 2 వేల వ్యాసాలు ఉపన్యాసాలు చెప్తాడు. ఇదే ముచ్చట. ఏం లేదు, నువ్వేం చెప్తలేను, ఏమేమి ఉన్నదో చెప్తానా? 3-4 సార్లు అన్నాడు అన్నప్ప. ఏమేమి ఉన్నదో చెప్తాను. మనుస్మృతిని తమ చదివిన శ్లోకం ఇప్పుడు వేదాలు చదివింది. మనుస్మృతికి వస్తే ఉన్నది లోకానాంతు వివృద్ధ్యర్థం ముఖబాహు రూపాదత బ్రాహ్మణం వైశ్యం శూద్రం చ నిరవర్తయత్ అని ఉన్నది. అంటే గజం ముచ్చటం. మళ్ళీ పాయింట్ దానిగా మనుస్మృతి ఏంటిది అంటే, నువ్వు ఉల్లంఘిస్తే నీకు ఏదైతే వృత్తి ఇవ్వబడదో ఆ వృత్తి ఇవ్వబడ్డ దాన్ని కనుక నువ్వు ఉల్లంఘించి ఇంకోటి చేస్తే నీకు పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు పైకి అంటే నో వర్టికల్ మొబిలిటీ, దెర్ ఈస్ నో చాయిస్ ఫర్ వర్టికల్ మొబిలిటీ. ఇది ఇన్ఫ్లిక్ట్ చేసి దీన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల ఉల్లంఘించడానికి వీల్లేదన్నటువంటి ఒక సీవియర్ పనిష్మెంట్, సీవియర్ పీనల్ కోడ్ను ఒకటి అమలు చేసి ఒక సోషల్ ఫోర్స్ పెడితే ఒక 200-300 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? మన సోషల్ సైక్ అవుతుంది, మన సామాజిక ఆలోచన అవుతుంది, మన వ్యక్తిగత మన పరస్పర సామాజిక సంబంధాల్లో అదొక కండిషన్ అవుతుంది, మన వ్యక్తిత్వాన్ని నిర్మించేటువంటి ఒక అంశం అవుతుంది. కల్చర్ సోషల్ ఫోర్స్ అవుతుంది, అట్లానే అదొక సోషల్ బిహేవియరల్ ప్యాటర్న్ అవుతుంది. బిహేవియరల్ ప్యాటర్న్ అయిన తర్వాతనే
ఒక వృత్తి ఒక సమూహానికి స్థిరపడ్డ తర్వాతనే ఇవి ఎండోగమస్ అయినాయి యాజ్ పర్ అంబేద్కర్. అది చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ కూడా. మనం చేసే వృత్తిలో మనకు చాలా సౌకర్యం ఏర్పడ్డది. ఎందుకు అంటే బయటకు చూడడానికి వీలు లేదు కదా, బయటకు చూస్తే కళ్ళు పోతాయి కాబట్టి మనం ఇందులో సెట్ అయిపోయాను. సెట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఎండోగమస్ అయిపోయాను. ఎండోగమస్ అయిపోయిన తర్వాత ఏంటి, మన పర్టికులర్ కాస్ట్కి ఒక పర్టికులర్ కల్చర్ తయారై సోషల్ ఫోర్స్ అయింది, సోషల్ సైకాలజీ, సోషల్ సైక్ అయింది, దాని తర్వాత కల్చరల్ ట్రేట్స్ కూడా వచ్చేసినాయి. మనం ఈ కులం ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాం, లేకపోతే మనల్ని ఎవరు సహించరు. నా చిన్నపిల్లల్లో మా స్టేట్లో ఒక అనుమానం, కాపు కులస్తులు చాలా పోయేవాళ్ళు. మా నైబరు పద్మశాలి, ఆయన ఒక 10-12 మగ్గాలు ఉండే, ఆయన కొంచెం ఆయన నట్టసరి ఉండేవాడు. ఈ కాపు కులస్తులకి వెళ్ళక వాడు నా క్లాస్మేట్ సాంబశివుడు అని ఉండేవాడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది పాపం, కండెలు కుడతారు కదండి, ఈ దారం తీసి కండెలు వేస్తారు, ఆ కండె అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఆసు అంటారు కదా, ఆసులో పెట్టేటువంటి కండె ఉంటుంది కదా, దారపు కండె, ఆమె చుట్టి ఇచ్చేది. ఆయన ఎంతో కొంత ఆమెకు ఈ మన రేలు చేస్తుంది, దెబ్బ వస్తుంది. మా స్ట్రీట్లో చాలా మంది నువ్వు కాపుడు తగ్గుతావా చాలా పుట్టావా, దిస్ వాజ్ ద ఇన్సల్ట్ దే ఫేస్డ్ ఐ హర్డ్. మన నా చిన్నతనంలో అనుభవం అంటే, ఒక కులంవాడు బతుకు తెరువు కోసం ఇంకొక పని చేస్తే తీవ్రమైనటువంటి వివక్ష ఎదుర్కొన్నారు. అంటే సోషల్ కంట్రోల్ ఇదంతా బ్రాహ్మణిజం. అది బ్రాహ్మణిజం ఏదైతే చెప్పి పెట్టిందో, ఏదైతే మొట్టమొదటిసారి ఇంతకుముందు చెప్పినట్టుగా సోషల్ ఫోర్స్ ఏదైతే యూజ్ చేసి మనకు ఇంజెక్ట్ చేసిందో, అది ఆటోమేటిక్ ఒక సోషల్ సైక్ను కల్చరల్ ట్రేట్ను తయారు చేసింది. ఒకసారి కల్చరల్ ట్రేట్ వచ్చి అందులోకి వెళ్ళి మనం బయటకు పోవడానికి వీలు అనేటువంటి స్పోక్ ఇన్ ఎ వీల్. Spoke cannot have its own independent movement, it should move with the wheel, that's all. వచ్చిన తర్వాత ఏమైంది, న్యాచురల్గా సోషల్ ఎక్స్క్లూజన్ అనేది దాంతో పాటు ఈ అక్కజల్లు ఉంది. కల్చరల్ ట్రేట్ వచ్చి పక్కకు చూడడానికి వీళ్ళు వచ్చిన తర్వాత సోషల్లీ వాలంటరీగా ఎక్స్క్లూడ్ అయిపోతాం మనం. అది కాస్ట్. దాంతో పాటు పావర్టీ వచ్చింది. ఎందుకు అంటే నాకు ఇంకో అవకాశం లేదు, ఆయన ఓడగోవాలి, ఈయన గుండెగ్గికాలే, ఆయన బట్టలు పిండాలి, ఆయన కాపు పని చేయాలి, ఇంకో పని చేయాలి, ఇంకోటి లేవు. నీకు ఎబిలిటీ ఉండాలి. ఈ ఎవల్యూషన్లో చూసినప్పుడు పావర్టీ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ గ్రేడేషన్. పావర్టీ వచ్చింది, ఇన్ఎడ్యుకేషన్ వచ్చింది. ఇది ఎప్పటి నుంచో అసలు సోకాల్డ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి వర్ణ సిస్టంలో కాల్వల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం పైన ఎప్పుడైతే ఒకరి వ్యక్తిగత ఆస్తిగా, ఒక వర్గం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆస్తిగా ఉన్నదో, అది సహజంగానే సమాజం మొత్తం పైన వాళ్లకు ఒక నియంత్రణ ఇవ్వటానికి అదొక సోర్స్గా పనిచేస్తుంది. దే హ్యావ్ సస్టైన్ దేర్ పవర్ ఓవర్ దిస్ ఇండియన్ సోషల్ స్ట్రేటా బికాస్ దే డినైడ్ ఎడ్యుకేషన్ టు ది శూద్రవర్ణ. అట్లా చూసినప్పుడు ఈ పావర్టీ ఏదైతే ఉందో, ఇన్ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చూస్తే పై స్థాయిలో సోషల్ ఫోర్స్ పనిచేసింది. అది సోషల్ సైక్ అయింది. కల్చరల్ ట్రేట్ అండి. కల్చరల్ ట్రేటే పూలను సమజెప్పకపోతే వాళ్ళ నాయన ఇంట్లోకి వెళ్ళగొట్టే విధంగా చేసింది. అది అంటే కాస్ట్ సిస్టమ్ ఒకసారి మన సైకిల్ ఇంకిన తర్వాత అది రీజనరేట్ చేసుకుంటుంది. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ఏ పావర్టీ, ఏ ఎడ్యుకేషను, ఏ ఇన్ఎబిలిటీ మనకు ఇన్ఫ్లిక్ట్ ఉన్నదో క్యాస్ట్లో, క్యాస్ట్ ఇస్ అన్ ఎంటిటీ ఆఫ్ దిస్, దానిని సాల్వ్ చేసేందుకు రిజర్వేషన్ పనిచేస్తాను. రిజర్వేషన్ ఎక్కడ ఇక్కడ పనిచేస్తుంది. రిజర్వేషన్ మీకు పావర్టీని ఎంతో కొంత తగ్గిస్తుంది, నౌక వ్యవస్థ తగ్గిస్తుంది. కొంత చదువు చెప్తాం మనకు, విద్యాలయాలలో రిజర్వేషన్ ఇస్తేనే చదువు వచ్చింది. నీకు చదువు రావడం వల్ల, అంటే చదువు చెప్తా అంటే పూలో పోతే, చదువు చెప్పేటందుకు పూలో పోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రిజర్వేషన్ పూలో కూడా అనుకున్నాం, ఆయన టీచర్ అయ్యింది, సర్కార్ టీచర్ అయ్యింది. కానీ ఆ టీచర్ని ఎవరు తిట్టిందండి, వాళ్ళని ఆయన తిట్టింది. అంటే దీనిపైన ఉన్నటువంటి కల్చరల్ ట్రేట్ పనిచేసింది. దాని మీద సోషల్ సైకిల్ అంటే గ్రూపు సమూహం ఉన్నది.
కులం ఉంటుంది, అంటే సమూహం. దాని మీద మళ్ళీ సోషల్ ఫోర్స్ ఉంటుంది. వీటన్నిటి మీద రిజర్వేషన్ పనిచేస్తుందా? రిజర్వేషన్ పనిచేసేది ఇది కాదు. రిజర్వేషన్ కేవలం నీకు విద్య ఇస్తుంది, అంటే అది కూడా పరిమిత స్థాయిలో 75 రిజర్వేషన్ తర్వాత ఎస్సీల గ్రాడ్యుయేట్స్ పర్సంటేజ్ 2.1% 60,000 రాసింది. అంటే రిజర్వేషన్ ద్వారా ఎంత 75 రిజర్వేషన్ తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో ఎడ్యుకేషన్ 2.1% గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేయగలిగింది అని అంటే రిజర్వేషన్స్ యొక్క మార్పు, రిజర్వేషన్స్ ద్వారా మనం సాధించగలిగే మార్పు, దాని ఎఫికసీ ఆఫ్ ది రిజర్వేషన్స్ ఏ మేరకు ఉంటుంది అనేది అటువంటిది ఇట్ ఈస్ స్టాటిస్టికల్లీ ప్రూవ్. కాబట్టి ఏ సోషల్ సైకు, ఏ కల్చరల్ ట్రేట్స్, ఏ సోషల్ ఫోర్స్ అయితే మన మీద కాస్ట్ను ఇన్ఫ్లిక్ట్ చేసి ఫ్రీజ్ చేసిందో దాని మీద రిజర్వేషన్స్ పనిచేయి. ఆ పైపెచ్చు క్యాస్ట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎట్లా జనరేట్ అయిందో దాని మీద, అంటే దానికి వ్యతిరేకంగా ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియా ఏ రకమైన పనైనా జరిగిందా? ప్రభుత్వమైన ఉద్దేశపూర్వకంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసేటువంటి వాళ్లకు ప్రోత్సాహకాలు అందించిందా? రాజకీయ నాయకత్వం ఆదర్శవంతంగా కులాన్ని నిర్మూలించాలని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంకేదో ఎప్పుడైనా చేసిందా? వన్నగోపాల్ బాలగోపాల్ సారు చెప్పిండు, ప్రతిభ గురించి మాట్లాడతాం కదమ్మా. రాజగోపాల్ ప్రతిభ వడ్డనుకుంటే గుట్ట వడ్డనుకు ఉండాలి కదా. చాలా బట్టే ప్రతిభ బెస్ట్ అనుకుంటే మరి బెస్ట్ వాళ్ళకి చర్యలు ఉండాలి కదా. ఉన్నాయా? లేదు కదా. అంటే రిసోర్సెస్ పైన ఎప్పుడైతే ఆధిపత్యం సోకాళ్ళు అప్రెసిడ్ క్లాసెస్కి రాదు, క్యాస్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ మై ఎక్స్ప్లెనేషన్. అంటే వ్యక్తిగతంగా నేను ఆధారపడుతున్న సమాధానం ఇదండి. క్యాస్ట్ ఉంటుంది. 91 తర్వాత మార్కెట్ డెవలప్మెంట్, సోకాల్డ్ లిబరలైజేషన్ ద్వారా మనము ఏం చేంజ్ రాలేదు, డెఫినెట్ వచ్చింది. డెఫినెట్ దేర్ ఇస్ ఏ చేంజ్, బట్ ఇన్ వాట్ వే దట్ ఐ వాంట్ టు టెల్. మధ్యతరగతి కుటుంబాల్లో 90 తర్వాత వచ్చినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా చాలా రంగాలు పెద్ద ఎత్తున కలిసి రావడం, దాంట్లో చిన్న చిన్న ఉద్యోగాలు రావడం, గ్రామాల నుంచి అర్బన్ ఏరియాస్కి పెద్ద ఎత్తున షిఫ్ట్ మైగ్రేషన్ కావడం, ఒక విలేజ్లో ఒక పర్టికులర్ కాస్ట్ వ్యక్తికి తన కాస్ట్ ఐడెంటిటీ అనేది ఎన్ని ఉంటుందో, అంటే క్యాస్ట్ యొక్క డిస్క్రిమినేషన్ ఆయన ఎన్ని రంగాలల్లో, ఆమె ఎన్ని రంగాలల్లో ఫీల్ అవుతుందో, ఎన్ని రంగాలలో దాన్ని గ్రహించగలుగుతుందో, అర్బన్ ఏరియాస్కి వస్తే అన్ని రంగాలు లేదా అతను అది ఓ రకంగా పావర్టీ, అంటే పావర్టీ ఎంత ఉన్నది అనే దాని మీదనే మన ఐడెంటిటీ జనరల్గా గుర్తించబడతాడు. అదే నువ్వు విలువలో పోతే గొల్లల సమ్మయ్య, సాకల భాస్కర, దిస్ ఈస్ ది ఐడెంటిటీ. అదే మీరు అర్థం చేసుకొస్తే ఆయన చాకలైనా ఉంటాడు, కానీ ఈ వాజ్ నెవర్ ఐడెంటిఫైడ్ విత్ కాస్ట్. పిల్లలకు ముందు మన కాస్ట్ను చెప్పడం ద్వారా మనం ఫీల్ అయ్యేటువంటి, అంటే మన ఆత్మ గాయపడేటువంటిది ఏదైతే ఉందో, మన సైకి ఎక్కడైతే గాయపడతాం ఆ గాయం కొద్దిగా ఇక్కడ మాని 91 తర్వాత వచ్చిన చేంజ్ ఒకటి. నెంబర్ 2 ఇంకొక చేంజ్ కూడా వచ్చింది. ఏదో పెద్ద ఎత్తున మధ్యతరగతి వర్గాన్ని క్యాపిటల్ సృష్టించగలిగింది. శూద్ర కమ్యూనిటీస్ నుంచి దాదాపు ఒక 12% మంది మధ్యతరగతిగా మారారు. ఇది ఒక అసలు చదివి మనం విశ్వసించదగ్గ సోర్స్ నుంచి చదివారు. వాళ్ళ దగ్గరికి ఒక గణనీయమైనటువంటి అమౌంట్ ఆఫ్ మనీ, అంటే రోజువారీ జీవితానికి ఒక
గౌరవప్రదమైన జీవితం జీవించడానికి కావాల్సినటువంటి ఆదాయం నెలకు వాళ్ళు సంపాదించగలుగుతారు. ఇది ఖచ్చితంగా కాస్ట్తో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ను కొంత తగ్గించుకొని సమానమైనటువంటి సామాజిక ప్రతిపత్తి కాకపోయినా సాంఘిక ప్రతిపత్తిని అయితే సమానంగా ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక వనరును, ఎకనామిక్ వనరును అది క్యాపిటల్ ఇవ్వగలిగింది. అంటే పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు కావడం, ఇంకా మన దాదాపు అర్బన్ ఏరియాస్లో చాలా మంది బయట దేశాలకు పోవడం, అక్కడి నుంచి డబ్బు పంపటం, ఇది కొంత ఎకనామిక్ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ ఎకనామిక్ మన ఫిజిబిలిటీని కానీ పెంచింది. రెండవది, ఈ భారతదేశంలో యువత యొక్క శాతం 30-32% అంటారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశపు యువతలో ఏ ఒక్క యువత పైన అంటే యూత్ని మనం ప్రశ్నించిన, మన తండ్రులో తల్లిలో ఇప్పుడు మనం అందరం అనుభవిస్తాం. మన తండ్రిలో తాతలో కనుక ఇప్పటికీ బతికుంటే వాళ్ళని అడిగితే, అబ్బో వాళ్ళు పెద్ద కులస్తులు కాదు, వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలిరా, మన పాపందలతో వాళ్ళని ఏమవద్దురా అనే వాళ్ళని మనం ఇప్పటికీ చూస్తాం. అదే ఈరోజు యూత్ పక్క అతను పెద్ద కులస్తుడు అయితే సామాజిక అర్థంలా వాడిని గౌరవించాలంటే ఒప్పుకోరు. అట్లీస్ట్ ఆ చేంజ్ అయితే వచ్చింది. ఇది కూడా క్యాపిటల్ పట్టుకొచ్చిన చేంజ్, మార్కెట్ లెడ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, రిజర్వేషన్, వీటన్నిటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ ద్వారా మన సోషల్ సైట్లో ఈ కొంత చేంజ్ అయితే వచ్చింది. మరి ఏం జరిగినట్టు చివరికి అంటే ఇంతకుముందుకి ఇట్లా ఉందనండి, ఇక్కడ బ్రాహ్మణుడు ఉంటే, ఇక్కడ క్షత్రియుడు ఉంటే, ఇక్కడ ఈ అవకాశాలు కింది నుంచి మీదికి వచ్చిన తర్వాత ఎకనామిక్ స్టేచర్లో ఎంతో కొంత ఈక్వాలిటీ అట్లీస్ట్ ఎకనామిక్ స్టేచర్లో ఒక మెరుగైన జీవితం వచ్చిన తర్వాత, రెండోది సోషల్ సైకిల్ కూడా చేంజ్ వచ్చిన తర్వాత, అంటే నువ్వు నాకంటే ఎట్టి పరిస్థితుల్లో పెద్దోని కాదు, ఏదో ఒక తేడా జరిగిందని కిందికి వచ్చిన అన్న అవగాహన అట్లీస్ట్ ఇప్పటి పిల్లలకు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను మరి క్యాస్ట్ పోలే కానీ మీది నుంచి ఆయన కింది దిగి గిట్లయింది, పక్కకు నిల్చున్నాడు. ఇప్పుడు అంటే మొత్తం అయింది అనడంలే, ఈక్వల్ ప్రతిపత్తి ఉన్నది. నువ్వు పలానా కులం, నీకు డబ్బు ఉంటూ ఉండవచ్చు కాక, కానీ నువ్వు మాత్రం నాకంటే గొప్ప కాదు అనేటువంటి భావన అట్లీస్ట్ ఇప్పుడు యూత్కి అయితే వచ్చింది. ఈ చేంజ్ వచ్చింది. మరి దీన్ని ఎట్లా పోగొట్టుకోవాలి? చాలా ఉన్నాయి అవకాశాలు. ఎట్లా పోగొట్టుకోవాలంటే నిజంగా అది ఎట్లా జనరేట్ అయిందో, ఎట్లా ఎమ్యూనేట్ అయిందో, దాని సోర్స్ ఏందో, ఆ సోర్స్ మీద మనం పనిచేయాలి. ఆ సోర్స్ మీద ఇంతవరకు పనిచేయాలి. పొలిటికల్ సోషల్ పాలసీలకు క్యాస్ట్ ఎంటైన విధానమే చాలా లోపభూయిష్టమైన విధానం కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్రెసింగ్ ది రూట్ కాజ్ ఆఫ్ ది క్యాస్ట్ డిస్క్రిమినేషన్. న్యాచురల్లీ రిసోర్సెస్ అన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఒక చేతి వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటువంటి వ్యక్తుల దగ్గరికి పోతున్నాయి. ఆ స్టాటిస్టిక్స్ తీస్తే ఆశ్చర్యకరమైనటువంటి, అంటే మనకు ఒక్కోసారి బెండోలెత్తేటువంటి స్టాటిస్టిక్స్ అవి. భారతదేశంలో ఇప్పుడు ఏ ఒక్క పత్రిక కూడా బనియా బహుమ ఆధిపత్యం కాకుండా లేదు. మొదటి భారతదేశంలో 100 తీసుకుంటే ఇవన్నీ స్టాటిస్టిక్స్ మీ అందరికీ బహుశా చూసే ఉంటారు. ఏం లేదు. మరి రిసోర్సెస్ అన్నీ ఒకే వర్గం వైపు పోయేటువంటి పాలసీస్ ఉన్నంత కాలము న్యాచురల్లీ భారతదేశం క్యాస్ట్ ఫ్రీడమ్ కాబట్టి ఆ రిసోర్సెస్ కొన్ని వర్గాలకే పోతాయి. మా కింది వాళ్ళు అంటే డిక్కీ లాంటి సంస్థలు ఉన్నాయి, దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి ఉన్నాయి, కానీ వాళ్ళు దేవరించాల్సిందే. గణనీయమైనటువంటి రిసోర్సెస్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక అనఫిషియల్ అంచనా బ్రాహ్మణ్స్ దగ్గర దేశంలో 100 రూపాయలు ఇది రిసోర్సెస్కు సంబంధించి, భారతదేశంలో 100 రూపాయలు ఉంటే 32 రూపాయలు బ్రాహ్మణుల దగ్గర, 43-44 రూపాయలు సంథింగ్, నాకు అంత గుర్తులేదు సార్. నేను ఒక వ్యాసం రాసింది, ఎవరు మనకు స్పీకర్గా వచ్చినటువంటి సత్యపాల్ సార్ రాశారు. 42-44 రూపాయలు బనియాస్ దగ్గర. సోకాల్ క్షత్రియులు ఇప్పుడు లేరుగా వాళ్ళ దగ్గర కొంత ఉన్నది. కింది కులాల నుంచి బాకినటువంటి అప్పర్ కాస్ట్గా చెప్పుకున్నటువంటి ఇప్పుడు మన దగ్గర రెడ్లు, అటు మారన్లు, అటు పటేళ్ళు, ఇటు గుజ్జర్లు, వీళ్ళ నుంచి వచ్చినటువంటి వర్గాల దగ్గర ఒక 6 రూపాయలు,
మిగిలిన 80-90% మంది ప్రజల దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నట్టుగా ఆయన రాశారు. ఇంత పెద్ద ఎత్తున వెళ్తూ లేదా రిసోర్స్ ఒక కమ్యూనిటీస్ చేతిలో ఉన్న తర్వాత ఖచ్చితంగా కాస్ట్ ఏదైతే రోల్ ప్లే ఏ రకమైనటువంటి ఈక్వాలిటీని, సోషల్ ఎక్స్క్లూషన్, పావర్టీని, ఎడ్యుకేషన్ మేనేజ్ చేసిందో దానికి వ్యతిరేకంగా ఈ 75 జరిగింది పెద్దగా ఏం లేదు. కాబట్టి కాస్త సస్టైన్ అవుతాను. ఇది జరిగితే పైపు ఇంకొకటి లాస్ట్ మాట, నేను టీచర్ని కాబట్టి, భారతదేశంలో విద్యా వ్యవస్థ మనకు ఎదురుగా కాడ చెట్టు కనబడుతుంది, అందులో పువ్వు ఉంటుంది, పువ్వు పరపరాగా సంపర్కం జరుపుకుంటుంది, పుస్తకాలు చదువుతాం. మనకు ఊళ్ళో సర్పంచ్ కనబడతాడు, సర్పంచ్ 7వ తరగతిలో ఉంటాడు, సర్పంచ్ గిట్లు ఎన్నికవుతాడు, ఆయన అధికారాలు గిట్లుంటాయి. ఎప్పుడైనా ఎమ్మెల్యే వేస్తే సపోర్ట్లు కొడతాం, ఎమ్మెల్యే ఎట్లా ఎన్నికవుతాడో ఆయన అధికారాలు ఏంటి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. వీళ్ళు ఒక మనిషిని సాకలలో సన్నాన్ని పిలుస్తాం, సాకలైనా కనబడతాడు, చచ్చిపోతే మాదిగానే డప్పు కొడతాడు, ఎప్పుడు వచ్చినా మాదిగానే డప్పు కొడతాడు. అది వాస్తవం. టెక్స్ట్ బుక్లో కులం రాదు. బయట ఉంటే మా అమ్మ గుడికి పోదు, బయట ఉంటే మా అమ్మ గుడికి పోదు, బయట ఉంటే ఎందుకు గుడికి పోదు, టెక్స్ట్ బుక్లకు రాదు. పువ్వు పరాపరాగా సంపన్న జరుపుకుంటే ఏంది, జరుపుకోకుంటే నాకేంది. ఇంటింటికి తిరిగి మా అయ్య బట్టలు తెచ్చుడేంది, వాని బట్టలు దుమ్ముడేంది. పర్టికులర్ రోడ్డు ఒక పుట్టుకతోనే కొన్ని అడ్వాంటేజెస్ ఉండేది, నాకు అడ్వాంటేజెస్ లేకపోయేది. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నదా? లేదు. ఇదే కాదండి, ప్రతి ఇంటి ముందట ఒక గుడ్డి గుమ్మడికాయ వేలాడుతుంది, ప్రతి కారుకు ఒక నిమ్మకాయ పెట్టి ఉంటుంది. దీనివల్ల ఏదో లాభం ఉంటుందో అక్కడ. ఆ లాభాలు టెక్స్ట్ బుక్లో ఉండాలన్నా లేదు, ఉండాలి కదా సార్. లాభం ఉంటుంది. నిమ్మకాయ పెట్టింది ఆయన ఎవరు, రాజ్నాథ్ సింగ్ మొదటి రాఫెల్ ప్లేన్ రాగానే ఎక్కింది. నిమ్మకాయ వల్ల లాభం ఉన్నట్టే కదా, లేకపోతే కేంద్ర మంత్రి ఎట్లా పెడతారు? టెక్స్ట్ బుక్ అయితే రావాలి. ఈ అంబేద్కర్ పాఠాలు ఎందుకు, నిమ్మకాయ పాఠాలు పెట్టుకోవాలి. అదే వస్తాయట కదా, సంతోషమే మనం. సో ఏదైతే మన జీవితాల్లో, రోజువారీ జీవితాల్లో మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుందో, ఒక అవమానకరమైనటువంటి వ్యవస్థ ఈ రోజు వరకు కూడా ఇన్ని బ్యారియర్స్ దాటుకొని సస్టైన్ ఎట్లయితుందో, దాని యొక్క రోగకారకాన్ని దొరకబట్టి ఇంతవరకు మనం మందు పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. అది పిల్లలతోనే ప్రారంభమవుతాయి. ఆర్ఎస్ఎస్ మిత్రులను ఈ విషయంలో అభినందించాలి. వాళ్ళు పిల్లలను దొరకబెట్టి సరస్వతి శిశు మందిర్లు పెట్టి వాళ్ళు పాఠాలు చెప్తారు. మనం ఫెయిల్ అయ్యాము, మన పిల్లలకు మనం ఏం చెప్పలేదు. నేను ఇంకొకటి టాపిక్ కావచ్చు కాకపోవచ్చు, సభను క్షమించి ఒక ముచ్చట చెప్తా. 48 ఆయుధ మంది వేసి మనం సాయుధ విప్లవం బంద్ చేసినప్పుడు సుందరయ్య గారి ఆత్మకథ చదివితే తర్వాత ఏం చేయాలన్న వారి విషయంలో వాళ్ళకు పెద్ద గందరగోళం పరిస్థితి ఏర్పడ్డట్టుగా ఆయన రాశాం. బహుశా అప్పుడే కనుక మనం సరస్వతి శిశు మందిర్ లెక్క, అంటే దాని లెక్క అంటే నా ఉద్దేశం ఐడియాలజికల్ కాదు, సమతా స్కూల్స్ పెట్టి వీళ్ళందరికీ మనం ఎవరైతే ఏం చేయాలో తెలియని వాళ్ళందరికీ బళ్ళు పెట్టాల, పంతులు నౌకర్లు ఇచ్చి మనవే ఇచ్చి మనం ఏం చెప్పదలుచుకున్నామో పొలం వాళ్ళకి చెప్పే సంప్రదాయం కనుక ఈ 75 ఏళ్ళ కాంచి కనుక చేసి ఉంటే సాధిస్తాం లేదో నాకు తెలియదు, కానీ కనీసం ప్రశ్న చేసేటోళ్ళని అయితే పిల్లలను తయారు చేసి ఉండేవాళ్ళం. అది కూడా మనం చేయలేకపోయినాం. ఇది సోకాల్డ్ మనం ఇంతకుముందు మనల్ని మనం జవాబు జరుచుకున్నటువంటి ప్రోగ్రెసివ్ వాదులు కానీ, ప్రగతిశీల వాదులు, వ్యాపరచవాదులు చెప్పుకుంటున్నటువంటి శక్తులందరి యొక్క ఉమ్మడి ఫెయిల్యూర్, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలని భావిస్తున్నాను. మిత్రులారా, హరికృష్ణ గారు థ్యాంక్ యూ.
ఇంకా ఉందా అనే దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. చాలామంది లేదని మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది కులం ఎంత ఉందో, మాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని అంబేద్కర్ పేరు పెట్టారు. మీకు అక్కడే తెలిసి ఉంటుంది కులం ఎంత ఉందో. మొత్తం మినిస్ట్రీలు తగలబెట్టారు, కట్టుబట్టలు పంపించారు, కలెక్టరేట్ దగ్గర బస్సులు తగలబెట్టారు. చాలా బీభత్సం, 2,000 మంది దాడి చేశారు. కేవలం అంబేద్కర్ పేరుని సహించలేక, తట్టుకోలేక ఈ నిమ్మల జాతి కులవాడి పేరు మనకు పెట్టడం ఏంటి అనే అంశం మీద అసలు రగిలిపోయారు. అంత ఉంది కులం. మా ప్రాంతంలో ఎలా ఉంటుందో కానీ మా ప్రాంతంలో అయితే ఒక 5 నిమిషాల పాటు పక్కన కూర్చొని మనం మాటలు కలిపాం అనుకోండి, వాడికి అస్సలు ఈడెవరో తెలుసుకోకుండా నిద్రపోయాడు. ఈడెవరో కావాలి ఫస్ట్, నీ ఇంటి పేరు ఏంటి, నువ్వేంటి. అప్పటి వరకు అండి అన్నవాడు మొత్తం మాట మారిపోద్ది వీరే అయితే. అక్కడి నుంచి ఉంది కులం, తక్కువేమీ లేదు కులం. మేము రాజేష్ గారు నిన్న మా తోటకి వెళ్ళాము. కేవలం ఒక 3 రోజుల్లో ఒక 5-6 సంఘటనలు జరిగాయి. ఎంత దారుణం అంటే, ఒక చోట యాక్సిడెంట్ అయ్యి ఒక దళిత అబ్బాయి చనిపోయాడు. బీసీ కులానికి చెందిన కుర్రాడు మోటార్ సైకిల్కి తగిలి చనిపోయాడు. వీళ్ళు శవాన్ని పట్టుకుని, వీళ్ళ దగ్గర చాలా పేదవాళ్ళు, ఏమైనా ఎక్స్రేషన్ వస్తుందేమని శవాన్ని పట్టుకుని అక్కడికి వెళ్తే పోలీసులు ముందు పైగా వచ్చి దౌర్జన్యం చేసి తిరిగి మీద కేసులు పెట్టారు. నిన్న వెళ్ళొచ్చాను రాజేష్ గారు నేను. ఇదేమన్యాయం, ఎక్కడైనా ఈ నిరసన చేస్తారు, ఎక్కడ లేదు ఇది, మీకన్నా ఈ కొత్త చట్టం ఏమైనా వచ్చిందా అని చెప్పి అడిగాం. మేము మానవత్వం లేదా అసలు చెప్పి మీకని అడిగాం. తర్వాత ఇంకొక చోట నిన్న ఇది కూడా మొన్న ఎవరో ఈ డిస్పోజల్ ప్లేట్స్ మీద అంబేద్కర్ బొమ్మ వేశారు. బొమ్మ వేస్తే దాంట్లో తినడం, ఇదేంటి అంబేద్కర్ బొమ్మ మీద ఇలా చేయడం ఒక 14 మంది వెళ్తే వాళ్ళని ఏ శిక్ష రాజేష్ గారికి తెలిసి చట్టం ఇంకా దాంట్లో రిమాండ్లో పడేశారు 14 మందిని. ఇలా అడిగినందుకు మరి గవర్నమెంట్ ఏమైనా పాస్ చేస్తుందేమో తెలియదు కానీ ఎక్కడైనా ఈ మధ్య కొంచెం క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. దాంట్లో మూసేయడం, రిమాండ్కి పంపించేయడం ఇలా జరుగుతుంది భక్తి మీద, ఇంకా ఆడడానికి లేకుండా. నేను అనుకోవడం, కొన్నిర్మల్లో ఇప్పటివరకు ఏ వామపక్షభావాలకు చెందిన సంఘాలకు కానీ, దళిత సంఘాలకు కానీ, అలాగే హక్కుల సంఘాలతో సహా కొన్నిర్మల్లో ఏ ప్రోగ్రాం లేదని నేను అనుకుంటున్నాను. హరికృష్ణ గారు అది చెప్పారు. అతను ఏ ప్రోగ్రాం లేదు. మనం కొత్తగా అసలు స్వాతంత్ర పోరాటంలోనే ఒక జ్యోతి తీసుకుంటే స్వాతంత్ర పోరాటం ఎవరు అంతా అవుతాడున్నారు, అంబేద్కర్ అవుతున్నాడు. ఈ స్వాతంత్ర పోరాటం ఎందుకు ఆయన అప్పుడే చెప్పేశాడు. ఈ నిచ్చినట్ల వ్యవస్థని, ఈ కుల వ్యవస్థని ఎలా మార్చాలో సాధ్యం కాదు అన్నట్లుగానే చెప్పాడు. అయితే ఎంత అభివృద్ధి చెందిన తర్వాత మనం దాని నిర్మూలన కానీ దాన్ని నిర్వీర్యం చేయడానికి కానీ మన ప్రయత్నం కూడా చాలా తక్కువని నేను భావిస్తున్నాను. అలాగే నాకు బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. నాకు ఎవరైనా ఉంటే బాధపడద్దు. ఆ బిఎస్పీ జన్మలో రాజ్యాధికారం అంటారు. అసలు ఎక్కడ రాజ్యము, ఎక్కడ దళితుడు ఉన్నాడు? ఒక ఎస్సీ చట్టం మనం ప్రాక్టికల్గా చూస్తాం, కట్టించుకోలేని స్థితిలో ఉన్నాం మనం ఇవాళ. ఎక్కడ దళితుల రాజ్యం, ఎక్కడ వీడేమో ఉన్నాడు. అసలు ఇప్పుడు దళిత రాజ్యం అనేవాళ్ళు ఎస్సీలో 1% ఉంటారు, కానీ వాళ్ళంతా మిగతా వాళ్ళే. ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో రావాలి అనే పదం ఉంటుంది. ఎప్పుడు లేకపోయింది ఎక్కడ నేను చూడలేదు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి వస్తాను. ఇట్లా ఎక్కడ కలిసి పనిచేస్తుంది లేదు. నేను వద్దాను, నాకు బిఎస్టీ వాళ్ళు నేను తెలుస్తాను. అక్కడ మీరు అమలాపురంలో కాయగూరలు కొట్టు పెట్టి అమ్మండి మొత్తంలో మీకు రాజ్యం వచ్చినట్టే అని చెప్పాను నేను. ఎందుకంటే కాయగూరలు పెట్టి అక్కడ పెట్టే హక్కు అమ్మే ధైర్యం ఒక కాపులు మాత్రమే ఉంది. కులం ఇలా ఉంది, మనం ఏం చేయాలో దాన్ని ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వామపక్ష పార్టీ చాలా మందికి నేను చూసి అందరూ దళితుల పక్షం ఉంటారు. ఇప్పుడు సార్ అన్నట్టు వీళ్ళు వచ్చి మొత్తం అప్లికేషన్ నేను వచ్చి అడిగి ఫస్ట్ ఇబ్బంది ఫస్ట్ పోలీస్ స్టేషన్ నేను ఒక్కనే పోయినా. ఫస్ట్ పోయి నిన్న మందకృష్ణ మాది సందేహం అయితే బాగు అని ఈ దేనికి బలపరుస్తున్నా అని అడిగిన. చాలా బాగా బాగుతున్నాను. ఒక సూపర్ ఈ సంఘం బలపరుస్తాను, సంఘం పెట్టిన అనేది కలిసి రావాలి. మనకు దగ్గర ప్రతి ఒక్కరు కనుక్కోండి ఒకసారి వాళ్ళ
సంవత్సరంలో అందులో ఆ పెద్ద పెద్ద కూర సంవత్సరం ఒక పెద్ద అని ఉంటున్నాడు 73 సంవత్సరాల వయసు అయ్యా ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టింది ముస్లింస్ దళితులంతా ఒకటైతే రాజ్యం మీద అని చాలా సంతోషం మాట్లాడు ఆయన 2 నెలలకి కలిసి వాళ్ళు ఎవరితో కుమ్మకైతే అది మొత్తం పార్టీ మొత్తం బ్రాహ్మణులకు మొత్తం కొంచెం సర్వనాశనం అయిపోయింది పార్టీని సర్వనాశనం. ఇట్లా నేను అన్నది ఏంటంటే మనం చెప్తున్నాం దళితులను పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ చెప్తున్నాం అందరం దళితులు సరిగ్గా న్యాయం లేకపోతున్నాం అసలు వాళ్ళకు కొండ పడతున్నాం అసలు మన నాయకత్వం సరిగ్గా నిలబడుతున్నాం మన సిద్ధాంతం మన హరికృష్ణ సార్ మనం ఏంటంటే సిద్ధాంతాల మీద ఇష్టపెట్టి కుల పిచ్చి మత పిచ్చిల మీద పెడుతున్నాం కానీ సిద్ధాంతాల మీద పోతున్నాం. ఇప్పుడు అసలు సిద్ధాంతం ఇష్టపెట్టి మనం కులాల మీద పోతే సిద్ధాంతం దూరం అయిపోయింది. అదే నేను చెప్పేది ఆ క్వశ్చన్ అసలు ఏంటంటే ఎందుకు ఇది జరుగుతుంది ఇది జరగకుండా మనం దాన్ని అవగాహన చేస్తే బాగుంటుందని నా ఆలోచన. విద్యార్థులలో ఇలా ఎదురుస్తున్నారని అది మార్పు అందామా లేకుంటే వారి యొక్క ఆత్మగౌరవం అందామా దాన్ని అంటే చేంజెస్ ఎలా వచ్చింది అన్నట్టు దాన్ని ఏదాన్ని బేస్ మనం చేసుకొని మాట్లాడగలుగుతున్నాం అంటే సమాజంలో సమాజాన్ని నిర్మించేదానికి ఏదైతే అంబేద్కర్ ఫిలాసఫీ కావచ్చు లేదో సమానత్వాన్ని తీసుకొచ్చేదానికి 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక విద్యార్థులలో ఒక చేంజెస్ వచ్చింది ఒక చేంజెస్ వస్తుందన్న దాన్ని మీరు తృఢీకరించారా అని దాన్ని ఒకటి. తర్వాత సార్ రవి సార్ మీరు మాట్లాడారు దాంట్లో లాస్ట్ ఫ్యూ వర్డ్స్ అంటే బహుజన్ సమాజ్ పార్టీ దళితులను రాజ్యం అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాజ్యాంగం ఇచ్చేటప్పుడు మీ ఇళ్ళ దగ్గర రాసుకోండి మీరు రేపు రాజులు అవుతారు ఎవరి జనాభా వారి జనాభా పరంగా వారి ఓట్లు వేసుకుంటే అయిపోతుందని ఇదన్నీ ఎక్స్పోజ్ చేసే దాంట్లో అంటే ప్రజా సంఘాలు కావచ్చు లేకుంటే వివిధ మేధావులు అన్నవారు అది ఎక్స్పోజ్ చేయలేకనే ఇలా తారతమ్యాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ కులాల పరంగా ఆధిపత్యాలు అవి జరుగుతున్నాయి అన్నట్టుగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సరే మిత్రులు ఎవరు పంపారు సార్ జీవన్ సార్ ద్వారా నాకు వచ్చింది కానీ ఆ ప్రశ్న ఎవరు పంపారు క్రిస్టియన్ మిషనరీస్ విద్యా విషయంలో చేసిన ప్రయత్నం ఏంటి అనేది భారతదేశంలో గణనీయమైనటువంటి వర్గాలకు ఎస్పెషల్లీ ఆనాటికి శూద్ర కమ్యూనిటీస్కు పెద్ద సర్కార్ ఏరియాల అంటే మొత్తం బ్రిటిష్ ఇండియా గురించి పూర్తి అవగాహన నాకు లేదు డెఫినెట్ ఇది ఒక మినియేచర్గా పనిచేస్తుంది ఇవే బహుశా బయట కూడా జరిగి ఉండాలి సర్కార్ ఏరియాకు సంబంధించినంత వరకు మొట్టమొదటిసారి ఆంగ్ల విద్య అధ్యయనం చేసే అవకాశాన్ని పెద్ద ఎత్తున విద్యా సంస్థలను స్థాపించి ఆత్మగౌరవాన్ని నింపడానికి ఒక మనిషి అట్టడుగున ఉన్నప్పుడు ఒక నూటిలో ఉన్నప్పుడు అతనికి బయట ప్రపంచాన్ని చూడాలంటే పై గంటే ఒక సోర్సు అదే ఆ మనిషిని తీసుకొచ్చి బావి గట్టి మీద కూర్చుండబెడితే ఆయన చూసేటువంటి దృష్టి క్షేత్రం చాలా వెడల్పోతుంది విస్తృతమవుతుంది ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ న్యూ ఐ ఏ థర్డ్ హ్యాండ్ ఆ పని భారతదేశంలో పెద్ద ఎత్తున చేసింది కేవలం క్రిస్టియన్ మిషనరీస్ తద్వారా నలుగురి చేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా లాభపడ్డది ఈరోజు మనం గురం
మనిషిగా చాలా గర్వకారణంగా చెప్పుకుంటాం. త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని చాలా గర్వకారణంగా చెప్పుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అదే సంబంధం. రెండవది ద్రౌపది ముర్ము. ఇది చాలా ఇప్పుడు మనకు ప్రజెంట్ పొలిటికల్ కాంటెక్స్ట్ లా చాలా ముఖ్యమైన ప్రశ్న. భారతదేశానికి మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిజేఐగా దళితులు వచ్చినప్పుడు కూడా మనం ఇట్లే సంబరపడ్డాం. ఇప్పుడు ముర్ము నారాయణన్ గారు ప్రెసిడెంట్ అయిన కదా, కేఆర్ నారాయణ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇట్లే సంబరపడ్డాం. పాయింట్ అంటే ఇది సంబరపడాల్సిన అంశమేనా అంటే డెఫినెట్ సంబరపడాల్సిన అంశమే. దీన్ని నేను ఎట్లా పోలుస్తానంటే, అనివార్యంగా ఇప్పుడు మన రాజకీయాలలో రిజర్వేషన్లు వచ్చిన తర్వాత స్పాన్సర్ అంటే అనివార్యంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బు స్పాన్సర్ చేసేది పై వర్గాల వాళ్ళు అయితే, నామినల్గా నిలిచిన మాత్రం ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు, ఉమెన్ ఉంటారు. నిజమైన అధికారం వాళ్ళకే ఉంటుంది, వచ్చి టోకెన్ అధికారం వీళ్ళకు ఉంటుంది. ఇంతమంది టోకెన్ అధికారం కూడా లేదు కదా, టోకెన్ అధికారం ఇంతమంది లేదు కదా, ఆ మేరకే సంబరపడాలి. మధ్యలో నేను చేసి ఇంత వెల్కమ్ చేసుకోవాల్సిన పనులు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటారు వాళ్ళు. సబ్కా సాత్ ఏదంటే అన్నది విశ్వాస్, అందరి విశ్వాసం. అందరి విశ్వాసం ఎందుకోసం అంటే ఇది ప్రజాస్వామ్యమైన నాటకం వాళ్ళు నడిపిస్తారు కాబట్టి ఇది అవసరం. అయితే దీన్ని మనం నాటకంగా తీసుకోవాల్సిన పని లేదు. ఇది 2 కేవలం నాటకమే అన్నటువంటి రాజకీయ భావజాలం చాలా మందికి ఉండే. కానీ అనివార్యంగా ఈ నాటకంలో మనం భాగస్వామ్యం అవుతాం కావాలి. ఇది నాటకంగా మాత్రం భావించద్దు. ఇది నా సమాధానం. ఇది టోకెన్గానే వస్తుంది ముర్ము. అయినప్పటికీ ఆ చైర్లో కూర్చునేటువంటి హక్కు మనకు కూడా ఉన్నది అని మనం అనుకోవాలి. వాళ్ళు ఎట్లా కూర్చుంటే మనకు అనవసరం. అది మన ఆమె నుంచే మనం చూడాలి. ఆమె మనకేం ఉపయోగపడకపోవచ్చు, అంతకుముందు అంతే వాళ్ళు ఉపయోగపడరా? ఎవరు ఉపయోగపడలే. కానీ అంతకుముందు మన ఆమె కూర్చోలే, కూర్చున్నారు. అదే నా చిన్నతనంలో నేను సోషల్ రిఫార్మర్స్ అంటే ఎవరి పేర్లు లేదు. నువ్వు సోషల్ రిఫార్మర్ అంటే దీనికి కష్టం ఉన్నది. రాజా రామ్మోహన్ రావు చదివినాం, కందుకూరు వీరేశలింగం పంతులు చదివినాం. వాళ్ళకి సోషల్ రిఫార్మర్స్ కాదంటాం మనం, దే ఆర్ సోషల్ రిఫార్మర్స్. కానీ వీరేశలింగం గారు పంతులు గారు పనిచేసినటువంటి ఏరియా ఏంటి? విధవా పునరుద్ధరణ. విధవా పునరుద్ధరణ అనేది ఏ సెక్షన్స్ లో ఉన్నది? ఈ దేశంలో 50-60-70% మంది జనాలలో ఉన్నటువంటి ప్రజలలో ఎవరైనా విధానాలు అయితే వాళ్ళు మళ్ళా పెళ్లి చేసుకుంటే కొన్ని అన్నట్టు మనకి ఏమైనా ఐడియా ఉందా? ఎవరైనా స్టాటిస్టిక్స్ తీస్తారా? లేదు. అంటే ఒక చిన్న వర్గంలో ఆ దురాచారం ఉంది, అది కూడా దురాచారమే, దాన్ని కూడా రూపుమాపాలే, ఆయన వేసిన సంస్కరణే. కానీ 70% మంది జనాభా సమాజత్వాన్ని పోయి చెప్పుకోవడం తిని పెండ నీళ్లు కలిగినటువంటి సావిత్రి గురించి మనకు పాఠాలు ఉందా? ఈ దేశంలో 70% జనాభాకు మంచి చేసేటువంటి పనులు చేసిన వాళ్ళు సంఘ సంస్కర్తలుగా రాకుండా బండ్లా వస్తారా? లేకపోతే ఒక పర్టికులర్ సెక్షన్కు పర్టికులర్ కథకుండలను చేసిన వాళ్ళు వస్తారా? కానీ మనకు వాళ్ళ గురించే తెలుసు సంఘ సంస్కర్తలు అంటే. ఫాతిమా షేక్ గురించి మనకు అసలు తెలియదు. నంగేలి పాఠం ఎప్పుడైనా విన్నావా మనం? రొమ్ము కోసి తీసుకొచ్చి అట్టి కాయగాళ్ళు పెట్టేదానికి ఇచ్చింది, రొమ్ము పని వేస్తే ఆ పాఠం మనం ఎక్కడున్న టెక్స్ట్ బుక్ లో ఉన్నాం. అమ్మ సోషల్ రిఫార్మర్, సోషల్ రిఫార్మర్. వీళ్ళు వస్తారు కావచ్చు, ఆఖరికి రావాలి, కానీ మొదలు వచ్చారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సార్ ఒక్క నిమిషం సార్, ఇంకో ప్రశ్న ఉన్నది. రాజ్యాంగాన్ని మార్చాలని వాళ్ళు డెఫినెట్ అంటున్నారు, ఆర్ఎస్ఎస్ మిత్రులు అంటున్నారు. అయితే మోహన్ భాగవత్ గారు మొన్నటి వాళ్ళ
సర్సంఘచాలకు స్పీచ్ ఇచ్చాడు కదా మొన్న ఆర్ఎస్ఎస్ ఏమంటారు దాన్ని, వాళ్ళ సెంట్రల్ కమిటీ మీటింగ్ అయింది. సెంట్రల్ కమిటీ మీటింగ్లా ఆయన ఇచ్చాడు. భారత రాజ్యాంగం భారత సాంస్కృతిక విలువలకు తగ్గట్టుగా లేదు. భారత రాజ్యాంగం భారత సాంస్కృతిక విలువలకు తగ్గట్టుగా లేదు. భారత సనాతన ధర్మానికి అనుకూలంగా లేదు. కాబట్టి దీన్ని మార్చాలనేది వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళు పాంచజన్యం వాళ్ళు రాసుకున్నారు. హిందుత్వ బుక్ ఆయన రాసిన దాంట్లో కూడా ఆ సెన్స్ ఉంటుంది. ఇక గోల్వార్కర్ గారు అయితే ఎన్ని సందర్భాలలో అన్నారు లెక్కలు, మంచ్ ఆఫ్ థాట్స్లో ఎన్ని సందర్భాలలో అన్నారు ఆయన. అయితే వాళ్ళు ఏం మార్చవలసింది అని అంటే 1 man 1 vote అని ఉన్నాయి మన దగ్గర. అది నచ్చదు వాళ్ళకు. ఎందుకు అంటే ఈ మాట ఈ చర్చ నడిచేటప్పుడు, రాజ్యాంగం ముసాయిదా మీద చర్చ నడుస్తున్నప్పుడు తిలక్ గారు అన్నట్టు నేను ఒక వ్యాసం లేదు. ఏంటి అంటే ఈ చాకలోళ్ళు మంగళోళ్ళు పోయి పార్లమెంట్లో ఏం చేస్తారు? వాళ్ళకు ఓటాకు ఎందుకు? సార్ అదే సార్, అదే నాకు అందుకే అంటున్నా, డౌట్ ఉంది. రాజ్యాంగ ముసాయిదా పైన చర్చ నడిచేటప్పుడు ఈ హిందూ క్యాంపుకు ఒకరు ఎవరో ప్రతినిధిగా ఉండే, మదన్ మోహన్ మానవి గారు సంథింగ్, సరే ఎవరైనప్పటికీ పేరు వేరే వారు ఏం చేస్తారు అన్నారు ఆయన. న్యాచురల్లీ అది వాళ్ళ దృష్టికోణం. అంబేద్కర్ ఏమన్నారు? 1 man 1 vote అయితే ఇది 1 man 1 వాల్యూకు దారి తీయాలి అన్నాడు. రాజ్యాంగాన్ని మారుస్తారు వాళ్ళు డెఫినెట్లీ. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తామని అసలు మోదీ అనుమానాడు, కానీ మారేదంటే జరిగిపోతూనే ఉంది. హిజాబ్ ఏమన్నారు? అది ఎక్కడ ఉంది? ఆ రాజ్యాంగంలో వెళ్తాయి అసలు మనకు లేదు కదా, జరిగిపోతుంది. స్పీకర్లన్నీ తీయించింది ఆయన. సౌండ్ పొల్యూషన్ కింద వచ్చినాకనే మొదలైందట. లౌడ్ స్పీకర్లు తీయించింది. ఏ ఉద్దేశంతో తీయించుంటే కనబడతలేదా? ఇది ఇస్ నాట్ అగైన్స్ ది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సార్ అదొక భారతదేశంలో హరీందర్ సార్ అంటాడు. హరీందర్ సార్ భారతదేశంలో క్లాసే క్యాస్ట్ సార్. బాలగోపాల్ సార్ చెప్పిందే చెప్తాను. భారతదేశంలో లౌకికవాదం అని అంటే కుల నిర్మూలనే, ఇది వేరే సమాధానమే లేదు దానికి. ఆయన రాసిన దాన్ని, ఆయన చెప్పిన దాన్ని మనం బండ మీద అశోకుడు శాసనం వేయించినట్టు వేసుకోవచ్చు. ఇన్ ఇండియా వాట్ ఈస్ సెక్యులరిజం ఈజ్ నథింగ్ బట్ ఇరాడికేషన్ ఆఫ్ కాస్ట్. ఇది అంతకంటే ఏం లేదు. భారతదేశంలో క్యాస్టే క్లాస్. చూసుకోండి మీరు, ఫోర్బ్స్ పత్రిక ర్యాంకింగ్స్ చూసుకోండి, లేకపోతే ప్రతి వారం వస్తుంటారు కదా ధనికులు, మొత్తం చూడండి. భారతదేశంలో 90% సంపద ఆ వర్గాల చేతుల్లో ఉండదు. ఇది అంటే మనం ఇప్పుడు ఈ రోజు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానం మొత్తం యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ ఆర్టికల్ 31. సార్ అదే అదే మనం మాట్లాడుకునేది. సరే, థ్యాంక్ యూ. చెప్పండి. ఇదే లాస్ట్ ప్రశ్న, లాస్ట్ సమాధానం. ఇంత
ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ద్వారా కుల నిర్మూలన జరుగుతుంది అనేది 100% రైట్ కాదు. ఇది ఒక టూల్ మాత్రమే. అసలు డిస్క్రిమినేషన్ అనేది జనరేట్ కావడానికి అంబేద్కర్ ఫండమెంటల్, ఇది ఒక ఫైనల్ విషయం, వ్యక్తిగత అభిప్రాయం మేరకు అంబేద్కర్ నేను లైట్లోకి తీసుకొస్తానా. పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఏ కేస్ ఆఫ్ moneylessness or wealthlessness. It is essentially a case of powerlessness. అధికారం లేకపోవడం, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం. ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ ఏ కేస్ ఆఫ్ అన్ఈక్వల్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్, పవర్లెస్నెస్ యాజ్ వెల్ యాజ్ అన్ఈక్వల్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాడు. అంటే కుల నిర్మూలన దీనికి దోహదపడదని అనడంలే, డెఫినెట్ దోహదపడతాడు, కానీ అదే సరిపోదు. సంపద పైన సమానమైనటువంటి ప్రతిపత్తి, వనరులకు సమానమైనటువంటి యాక్సెస్ లభించినాడు కాస్త దానంతటదే శిథిలమైపోతుంది. కానీ ఆ పర్టికులర్ క్యాస్ట్ చేసిన టోటల్ రిసోర్సెస్ కాన్సన్ట్రేట్ అయిన తర్వాత సాధ్యమే కాదు. మొన్న మా మిత్రులు ఒక అర్వాన్ ప్రసాద్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంటర్వ్యూకి పోయినటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తక్కువ మార్కులు వచ్చింది, ఇంటర్వ్యూ రాలేదని చెప్పినటువంటి ఒక అమ్మాయికి ఆ పర్టికులర్ కాస్ట్ అవటం వల్ల ఉద్యోగం వచ్చింది. కారణం రిసోర్స్ వాళ్ళు చేతి, నాకంటే బాగా చదివేదాన్ని బాగా ఇంటర్వ్యూ చేసిన దానికి ఉద్యోగం రాలేదని ఆ అమ్మాయి వచ్చింది పాపం వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్. సో రిసోర్సెస్ the resources, the control is in particular in the hands of the particular community. This definitely emanates. కాకపోతే ఆ సివియారిటీ తగ్గింది న్యాచురల్లీ. అదేంటి అంటే కులం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. రెండో ఏంటంటే ఒక కులాన్ని నేను అడాప్ట్ చేసుకోవడం వల్ల, ఒక కులాన్ని నేను ఆమోదించడం వల్ల అది నాకు అవకాశంగా ఉంటుంది. ఇంకో కులాన్ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నాకు అది అవకాశంగా మారుతుంది. కాబట్టి కులం ఉంటుంది. ఇక డబ్బు బాగున్న వాళ్ళు ఎవరో పెళ్ళిళ్ళు 2-3 చేసుకుంటే కులమే తప్పది. అట్లా ఉంటుంది. రిసోర్సెస్ వాళ్ళ చేతిలో ఉన్నంత కాలం దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. మిత్రులారా, 2 క్వశ్చన్లకి నేను సమాధానం చెప్పాల్సి, దయచేసి ఒక్క నిమిషం. ఇప్పుడు అక్కడ ఆయన ట్రైబల్ ఉమెన్ అధికారంలోకి వస్తే మనం సంతోషిద్దామా, ఏం చేద్దామని అడిగారు. రేపు మనకి ట్రైబల్ రాష్ట్రపతి రాబోతుంది. ఆల్రెడీ ఒక దళిత్ రాష్ట్రపతి చేశాడు. మీరు సంతోషిద్దామా, మనం ఏం చేద్దామని ఒకటి ఆలోచించండి. ఆయన ఏమన్నారంటే అంబేద్కర్ నేను భూతద్దం పెట్టి అంబేద్కర్ రచనలు అన్నీ తిరగేస్తే రాజ్యాధికారం మీద ఆయన చాలా అసలు ఎక్కడ మీద ప్రస్తావించాడు తప్ప దాన్ని బలంగా లేదు. అలాగే కాంక్షరం మనం ప్రయాణం చేసి విజయం సాధించవచ్చండి, కానీ అది ఎందుకు ఫెయిల్ అయింది, ఈ అన్నింటిలో కూడా చర్చ చేయాల్సింది. సాంఘిక పోరాటాలు, రాజకీయ పోరాటాల కన్నా సాంఘిక పోరాటాలు ముఖ్యమైన అంబేద్కర్ ఆలోచనని ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఇదాగి